హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. మీరు ఫస్ట్ వరకు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ముందు మనం క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి, లేదా మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుము భాగాన్ని మనకి నడుము భాగం స్టిఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం ఈ విధంగా బెల్ట్ అనేది ఉపయోగించుకోవాలి. డైరెక్ట్గా వేసినట్లయితే మనకి నడుము భాగం పైకి ఎత్తేస్తుంది, కాబట్టి నడుము భాగానికి బెల్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి మనం బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది ఎంత అవుతుందో ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకొని ఈ విధంగా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు వెనక భాగం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తానికి మనం ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పైనుంచి పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఖర్చు భాగానికి 2 ఇంచెస్ పెంచుకున్నాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ పైనుంచి పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా మార్కింగ్స్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. అని ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఇదంతా కూడా ఎక్స్ట్రా ఖర్చు భాగం. అది మనకి ఒకవేళ మనం లావ్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది ఖర్చు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి మనకి ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టినట్లయితే చంక భాగం టైట్ అయిపోతుంది. మనకి కరెక్ట్గా మార్కింగ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు డీప్ దగ్గర రౌండ్ చేస్తున్నాను. చాలామంది నెక్ అనేది పైకి ఇష్టపడుతున్నారు కాబట్టి నేను పైకి కట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డీప్ ఎక్కువ కావాలి, మెడ భాగం కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇదే మార్కింగ్ మనం ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా.
మనకి శారీస్ పైన కానీ లేదా డ్రెస్ మెటీరియల్స్ కానీ లాంగ్ గాగ్రాస్ కానీ ఇవన్నీ కూడా మనకి బీడ్స్ అంటించుకోవాలంటే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మనకి బీడ్స్ మిషన్ ఒకటి ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీషో యాప్ అనేది మన ఛానల్ నుంచి వెళ్ళినట్లయితే మనకి అమౌంట్ అనేది కూడా తగ్గుతుంది. ఒకసారి చెక్ చేయండి. మనం సింపుల్గా బ్లౌజెస్ పైన కానీ శారీస్ పైన కానీ బీడ్స్ అనేది చాలా సింపుల్గా మనం అటాచ్ చేసుకోవచ్చు. శారీస్ పైన లేదా బ్లౌజెస్ కూడా మనం ఫుల్ వర్క్ చేసుకోవచ్చు. హెవీ డిజైన్ అనేది ఒకసారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మీషో యాప్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బీడ్స్ మిషన్ అనేది కూడా మీకు డెమో ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి కిందకి ఎంతైతే డాట్ పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా సాగదీసేయకూడదు. నార్మల్గా పొడవు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. క్లాత్ని మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది కొంచెం కిందకి దించుకోవాలి. మన బ్యాక్ పార్ట్ కట్ చేస్తే సింపుల్గా మన బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ అడుగుతున్నారు కదండి. డాట్స్ కానివ్వండి లేదా ఆర్మ్ హోల్ కానీ ఫ్రంట్ పార్ట్లో సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి మీరు బ్లౌజ్ అనేది నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం తెలియచేయండి, మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి కరెక్ట్గా మనకి పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అనేది పైకి వస్తుంది మెడ భాగం అనేది. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ మెడ అనేది చిన్నగానే ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే వస్తుంది మెజర్మెంట్ అనేది. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర లూజ్ కూడా ఒక మార్క్ చేసుకోండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకి మన షోల్డర్ లూజ్ అనేది, అలాగే బాడీ లూజ్ అనేది ఇవన్నీ మార్క్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ని పక్కన పెట్టుకొని మనం చుట్టూరు కూడా మార్క్ చేసిన చుట్టూ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ కూడా ఇలా మార్క్ చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ కూడా పని ఉండదు. మనకి సింపుల్గా మన బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టితో మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ముందు షోల్డర్ దగ్గర నుంచి మన మెడ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి వేసుకోవాలి. ఈ విధంగా ఈ మార్కింగ్ బార్డర్ అవతలకు వెళ్ళకుండా లోపలికి వచ్చే విధంగానే చూసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఈ విధంగా వేసుకోండి. కొంచెం ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక ½ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి చుట్టూరు కూడా కట్ చేస్తే సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి మార్కింగ్ని. అలాగే మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు లోతు కోసం మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది. లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లోతు అనేది కింద నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నడుము భాగంకి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, కరెక్ట్గా వస్తుంది. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా, బ్లౌజెస్ కాకుండా ఇంకా ఏ వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చాలా చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు బ్లౌజ్ అనేది 100% క్లారిటీతో చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇంకా ఎక్కడైనా ఏ పార్ట్ అయినా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా పార్ట్ గురించి తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీకు నెక్స్ట్ వీడియోలో అది క్లారిటీ చేస్తాను మీకు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. అలాగే మనం లోతు తీసే దగ్గర మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది చంక భాగం పైకెత్తేస్తుంది లేకపోతే వెనక్కిపోతుంది అని అడుగుతున్నారు కదండి. మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అలాగే లోతు భాగం మర్చిపోకుండా లోతు భాగం అనేది కూడా తీసుకోవాలి. ఇవన్నీ మనం పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ అనే కాదు, బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చాలామంది సింపుల్గా బ్లౌజ్ బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేస్తున్నారు, షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకొని డాట్స్ మార్క్ చేసుకోవాలి. మరి డాట్స్ పొడవు వేసుకోకండి, టైట్ అయిపోతుంది. మనకి ఉక్సులు పట్టీతో ఉపయోగించుకోవాలి డాట్స్ పొడవు అనేది. మనకి తాళ్ళు పట్టీ అయితే ఎప్పుడు కూడా ఎక్స్ట్రా అయిపోతుంది, కాబట్టి ఇంత ఎక్స్ట్రా పట్టీ మీద మనం మెజర్మెంట్ తీసుకోకూడదు. అందుకే ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి మెజర్మెంట్ కోసం. షేప్ అనేది పక్కకి పోతుంది, మరీ పొడవైనట్లయితే మనకు బ్లౌజే పాడైపోతుంది. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పొడవుకు ఒక మార్క్ చేసుకోండి. అలాగే షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోండి. రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇదే మార్కింగ్ని మనం రెండో వైపు కూడా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి టిప్స్ పాటించండి, మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేస్తారు మీరు. అలాగే డాట్స్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. రెండో వైపు కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు డాట్స్ని. ఇప్పుడు ఇదే మార్కింగ్ రెండో వైపున ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే మనకి రెండో వైపు కూడా డాట్స్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కింగ్ పైన మార్క్ చేసుకోండి. బ్లౌజెస్ ఒకటే కాకుండా మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే చుడీ ప్యాంట్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. నేను రైట్ సైడ్ వేస్తున్నాను మార్కింగ్ అనేది, మీరు రాంగ్ సైడ్ వేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి.
ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. షేప్ పట్టీకి ఎప్పుడు కూడా మనం ముందే 2 కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని బట్టి మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే లూజ్కి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా అయితే ఉండవు. ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ముందు నేను 2 కట్ చేస్తున్నాను. మీరు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. 6 మీకు స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ క్లాత్ ఫ్యాంట్స్ అయినా యూస్ చేసుకోండి. ఈ విధంగా 2 వైపులా 2 కట్ చేశాను. అని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఓపెన్ ముక్కలు మనకి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ ఈ విధంగా తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి అంచు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంచు వేసుకోవచ్చు. అంచు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్లెయిన్గానే వేస్తున్నాను. మనకి నడుము కూడా యూజ్ చేసుకోవచ్చు అంచున్నట్లయితే. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంతైతే అవసరం అవుతుందో హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా గ్యాప్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. అప్పుడు మార్కింగ్ పైనుంచి వేసుకోవచ్చు. ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డింగ్ తీసుకోండి. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ పొడవు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి షోల్డర్ దగ్గరికి పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే చంక భాగం లూజ్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మీరు కూడా నేను కటింగ్ చేసిన విధంగా మీరు ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎక్కడైనా ఏ పార్ట్ అయినా అర్థం కాకపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇక్కడ వరకు మనకి పొడవు అనేది తెలియడం కోసం. ఇక్కడ వరకు కూడా మనకి ఫోల్డ్ అయిపోతుంది హ్యాండ్ పొడవు అనేది. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురుబెదురుగా వేసుకోవాలి. రైట్ సైడ్స్ 2 కూడా. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ 2ను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో చంక భాగానికి హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా మనం లోతు అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి.
మనకి రైట్ సైడ్ పైన భాగానికి వెనక భాగానికి రావాలి. మనకి ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. మనం స్ట్రైట్గా ఉండే ముక్కని మనం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ బెల్ట్కి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది స్ట్రైట్ కటింగ్ పీస్ని. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం ముక్కల్ని ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మరీ వెడల్పైన బాగుండదు మనకి నెక్ అనేది. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకునేటప్పుడు సన్నగా ఉంటే నీట్గా ఉంటుంది మెడ అనేది. క్రాస్ అనేది కొంచెం కట్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.